అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ట్యాబ్ తిప్పింది. ఈరోజు అసలు పని అయితే ఏం కాలేదు, ఫుల్ జలుబు చేసింది అనమాట. గొంతులు ఇవన్నీ వస్తున్నాయి. మా పాప అందులో చూడండి ఇక్కడ గోరేసుకొని గీరింది. నిన్నటి నుంచి అసలుకి ముక్కిడి ఇట్లా పట్టుకుందానని నొప్పిలేస్తుంది. మా పుట్టితల్లి చేసిన పనికి గోర్లు కూడా తీసేసా. గీరింది అనమాట, వస్తుంది ఇక్కడంతా చాలా బలంగా గీరింది. ఎట్లా వచ్చింది బ్లడ్ అయితే. పని అయితే ఏం కాలేదు ఫ్రెండ్స్, చూపిస్తా. వాటర్ ఇచ్చింది పట్టి, నీళ్ళు మొత్తం పోగొడుతుంది. క్యాన్ ఇక్కడ పెడితే అసలుకి అంతా ఇది చేసిద్ది. సో గిన్నెలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇంకెక్కడైతే టీ పెట్టుకుంటాను. ఫస్ట్ స్టార్ట్ చేద్దాననే వాటర్ పోసా, కాకపోతే ఇక టీ తాగి ఇక స్టార్ట్ చేద్దానని చెప్పేసి టీ ఇక్కడ అంట్లు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది వచ్చేసి పాలు అండి. ఇవి అవి అన్నీ రుద్దాలి, బట్టలు ఉన్నాయి మడత పెట్టాలి. ఈరోజు వచ్చేసి పాలకూర చేసా. అయితే మామూలుగా అసలు పాలకూర చుక్కకూర రెండు కలిపి చేద్దానని చుక్కకూర కూడా తీసుకుని ఈరోజు. నాకు చాలా ఇష్టం చుక్కకూర, పుల్ల పుల్ల భలే ఉంటుంది, తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. తీసుకున్నా కానీ ఇప్పుడు చేస్తా, లేదంటే మార్నింగ్ చేసేస్తా. మరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలు అయితే మొత్తం కడిగేసా చూడండి. నాకు కొంచెం జలుబు చేసింది, అసలు ఫుల్ తలనొప్పి కూడా వస్తుంది ఈ వాయిస్ వచ్చేసరికి. ఇది తీసి కూడా అంటే కంప్లీట్ అవుతుంది కూడా. అందుకోసం చెప్పేసి ఇక లాభం ఏదైనా జలుబుతో ఉన్నా సరే ఇక వాయిస్ అయితే ఇచ్చేస్తున్నా. ఇంకంతా నీట్గా ఇలా సర్ది పెట్టుకుంటా. గిన్నెలు కడిగిన తర్వాత మొత్తం తుడుస్తా బండ మీద. అంటే ఉల్లిపాయలు కట్ చేస్తా, అల్లం వెల్లుల్లి అవి ఇంకా చారులోనే ఏమన్నా వేయాలంటే దంచుతా అనమాట. అందుకోసం చెప్పి బండ అదంతా క్లీన్గా తుడుచుకుంటా. ఇంకా అక్కడ పాలు అదేమో నైట్కి దోశలు వేసుకున్నారని దోశ పిండి అలానే ఉంచా, ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు. ఎందుకంటే నేను పట్టిందే మార్నింగ్ కాబట్టి. మార్నింగ్ కాగానే బయటకు వెళ్ళాం అనమాట. ఏం లేదు ఊరికనే సరదాగా వెళ్ళాం. ఇదే అనమాట మొన్న తెచ్చుకున్న టాపు. వేసుకున్న దాకా ఆరాటం ఆగలేదు నాకైతే. నిజంగా ఏదైనా కొత్త డ్రెస్ తెచ్చుకున్నా అంటే ఖచ్చితంగా వేసుకొని తీరాల్సిందే. శారీస్ మీద పెద్ద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు కానీ బాగా డ్రెస్సుల మీదనే ఉంటుంది నాకు ఇంట్రెస్ట్ అంతా. మామూలు వీడియో తీసేటప్పుడు ముఖం కెమెరాలో పెట్టి మాత్రం మొత్తం నువ్వే కనపడుతున్నావు అంటే నవ్వుకుంటాడు మలుతున్నాడు మా హ్యాపీగాడు. ఇది వచ్చేసి వెళ్తున్నావు రంగాదీట దగ్గర నుంచి. వీడియో కూడా తీసా, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసా. ఐఎమ్ ఫ్రమ్ కోదాడ అని. ఎందుకు కోదాడ అని మెన్షన్ చేస్తున్నానంటే నేను కోదాడ అని అందరూ తెలియాలని ఇన్స్టాలో కూడా అలా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ యూట్యూబ్లకు కూడా తెలియాలి కదా, అందుకోసం చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటా కోదాడ కోదాడ అని. చాలా వరకు నాకు మెసేజ్లు కూడా చేస్తుంటారు. కోదాడ పక్కన మాది కాపకల్లు, ఇంకా నేలకొండపల్లి అని అంటే చేస్తుంటాడు. ఒక్కొక్క వీడియోకి నేను కోదాడని ఎప్పుడైతే చెప్తానో అలా మెన్షన్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇంకెక్కడైతే ఇక బయటకు వెళ్ళాం కదా, ఇంకేమైనా తిందానా లేకపోతే చూద్దాను అనుకున్నాం కానీ ఇంకా నాకేం తినాలేమో అనిపించట్లేదు. తీసుకుందానా అంటే వద్దని చెప్పేసా. పిల్లలు మాత్రం పానీపూరి కావాలన్నాడు మా హ్యాపీగాడు. కానీ అమ్మ వద్దు డాడీ పానీపూరి అసలుకి ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ మొన్ననే కదా తిన్నది. మొన్న బయటకు వెళ్ళాను, ఆ వీడియో తీయలేదు నేను. బయటకు వెళ్ళి తినేసి వచ్చాం, పానీపూరి తిన్నాం అనమాట. నాకు కూడా చాలా రోజుల తర్వాత తినాలనిపించింది. ఇదే రంగాదీట దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ యూటర్న్ తీసుకొని వస్తున్నాం. అక్కడే యూటర్న్ తీసుకోవాలి కదా, అటు హుజూర్నగర్ రోడ్డు ఉంటుంది, ఇటు సూర్యాపేట రోడ్డు ఉంటుంది. ఇంకా అలా మళ్ళీ వచ్చేస్తున్నాం. వస్తూ వస్తూ మా వదిన దగ్గరికి కూడా వెళ్ళేది జస్ట్ అలా పలకరించి మా అత్తయ్య దగ్గరికి. ఈమె కోసం అని ఈ నిష్కల చూసినట్టు ఉంటుంది. అందులోటే మా అత్త అడిగిందంట తీసుకురారా చూస్తానంటే, ఇంకా అందుకని చెప్పేసి తీసుకెళ్ళాము. బండి మీద వీడియో తీయాలంటే భయం అనిపించింది, ఎందుకంటే ఫోన్ కింద పడుతుంది ఏమోనని మెయిన్. ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఫోన్ కింద పడితే ఇంకేమైనా ఉందో. పడ్డా సరే మనం ఏదైనా చేయించుకోవచ్చు, కానీ పడ్డాకి ఏదైనా వెహికల్ వచ్చి తొక్కితేనే అలా భయం వేసింది అనమాట. వస్తూ కిరాణా దగ్గర అయినా, ఎందుకంటే కిరాణా సరుకులు అన్నీ అయిపోయినవి. తీసుకుందానంటే చూడండి వాళ్ళు ఒక్కటి చెప్తేనే ఎంతసేపు చేస్తున్నాడో. మా ఆయనకేమో కోపం వస్తుంది. ఎలా ఉండాలంటే చెప్తుంటే ఇచ్చేటట్టు ఉండాలి. నేను లీస్ట్ ఏం రాసుకురాలేదు. ఇక సోప్స్ అవి ఇవి అని చెప్తూ ఉంటే వాళ్ళ పెద్ద అంటే హడావిడిగా ఉన్నారనమాట. 5 ఉన్నారు. 5 ఉన్నా సరే ఇవ్వడానికి లేట్ చేస్తున్నారు.
అందుకని వద్దులేని ఇంకా నేను డైట్ కంటే నాకు మార్నింగ్ నేను వాటర్ తాగుతా, వామ్ వాటరు, వాము, జీలకర్ర, సోంపు, మెంతులు కూడా తెచ్చుకున్నా. ఈ 4 ప్యాకెట్లు ఉల్లిగడ్డ, డవ్ షాంపులు ఇవి వరకే నేను తర్వాత తీసుకొస్తలే మిమ్మల్ని దించానంటే సరేలే అని చెప్పేసి ఇక అవి మాత్రమే తీసుకొని వచ్చాను అనమాట. దోశల్లోకి అయితే చట్నీ చేసా. పిల్లలకి మార్నింగ్ వండిన అన్నం కొంచెమే ఉంది, కొంచెం పెట్టా అనమాట. ఎందుకంటే దోశలే పిల్లలకు కూడా టిఫిన్లు అలవాటు చేయాలి. మరి అన్నం తిన్నా సరే ఈ రోజులు అసలుకే బాగోట్లేదని చెప్పేసి ఇక ఎప్పుడు అసలుకి అంటే చాలా వరకు చపాతీ టిఫిన్లే తింటున్నాను నైట్. ఇంకా నైట్ రొటీన్స్ తీయట్లేదు కాబట్టి చెప్పట్లేదు. అంటే కొంచెం బిజీగా ఉంటున్నా. బిజీ అంటే ఇంక ఇంట్లో పనులతోనే ఏం లేదు. ఈవినింగ్ కాగానే ఇంకా ఎడిటింగ్ చేసుకోవడం అవి, అందువల్ల నైట్ తీయట్లేదు ఎక్కువ వీడియోస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకే తీస్తున్నాను అనమాట. ఇంకా దోశలు వేయడానికైతే చట్నీ చేసా. ఇంకా మిక్సీ తీసేసి పక్కన పెట్టా. చట్నీ కోసం అని పల్లీ చట్నీ చేస్తాం. పల్లీ చట్నీ లేకపోతే అసలు తినరు. పల్లీ చట్నీ అని ఉండాలి, లేకపోతే నాన్ వెజ్ కర్రీ అని ఉండాలి మాకు దోశల్లోకి. అంతేగాని మామిడికాయ పచ్చడి వేసిన అస్సలకే తినరు అసలు మా హ్యాపీగా అయితే. మరి అందుకని చెప్పేసి ఫస్ట్ చట్నీ చేసా. వీడియో రన్ అవుతుందా లేదా అని ట్యాప్గా చూస్తే, ఎందుకంటే వీడియో పెట్టాను అనుకో స్టాండ్కి పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది ఇక వీడియో. అందుకని చెప్పేసి అలానే జరిగింది కూడా. నేను మొత్తం వస్తుందిలే వీడియో అనుకున్నా, కానీ ఏం జరిగింది, ఎవరో ఫోన్ చేశారనమాట. మా ఊనక్క ఫోన్ చేసింది, కట్ అయిపోయింది వీడియో. అది నేను ఎప్పటికో చూసుకున్నా. ఇంకెక్కడైతే దోశ పెనం కడిగి స్టవ్ అయితే ఆన్ చేసి ఇంకా దోశల్లోకి ఆయిల్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. అంటే పైన నేను ఎక్కువ ఆయిల్ ఏమైనా అసలు దోశల్లోకి ప్లెయిన్ పెనం మీదనే దోశ వేసి పైన లైట్గా ఆయిల్ వేస్తా. ఆయిల్ చాలా తక్కువ తగ్గించా కూడా ఈ మధ్య. అందుకని చూడండి ఆయిల్ అయితే తీసుకొచ్చా. ఇక అదే అనమాట నా బౌల్. దాని మీద ఇంకా మూత పెట్టేసి ఉంచేస్తా. ఎప్పుడు ఇంకా 10 రోజులకు ఒకసారి తీసుకు అడుగుతూ ఉంటాయి ఇక. ఎందుకంటే ఆయిల్కే పెట్టా అనమాట అది. అందుకని చెప్పేసి ఇక దోశలు అయితే వేయడానికి ప్రిపేర్ అవుతున్నా. మా హ్యాపీగా అప్పటికే ఆకలి అంటుంటే నువ్వు పెట్టుకొని తిండాడే కొంచెం అన్నం ఉందని చెప్పా అనమాట. ఇక అందుకని వాళ్ళు తింటున్నారు అన్నం తిన్నాకనే దోశలు. అన్నం ఎవరైతే ముందు తింటారో వాళ్ళకి ఎక్కువ అని చెప్పా దోశలు. సరేలేని ఇద్దరు ఉంటే వాళ్ళు తింటున్నారు. ఇంతకుముందు మా హ్యాపీగా నిజంగా అసలు తినకపోయేది అన్నం. మా నిష్కాల వచ్చిన తర్వాత ఇద్దరికి పోటీ ఎక్కువైందనమాట, ఎవరు ఫస్ట్ తింటారా అని. ఇంకా నాకు ఈ చిన్న స్టాండ్ ఉండడం వల్ల నేను వీడియోస్ కూడా ఎక్కువ తీయలేకపోతున్నా. ట్రైప్యాడ్ తీసుకోవాలి, కొంచెం ఫైనాన్షియలీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేదన్నమాట. అందుకని చెప్పేసి తీసుకోవట్లేదు. కాకపోతే ఖచ్చితంగా ఈ మంత్లో ఫిబ్రవరిలో తీసుకుంటా. ఇంకెట్లాగో ఇప్పుడు ఎండింగ్ అయిపోతుంది కాబట్టి జనవరి, ఫిబ్రవరిలో అయినా ఖచ్చితంగా తీసుకోవాలి. ట్రైప్యాడ్ ఉంటే చాలా ఉంటాయి మంచిగా. ఏదైనా వీడియోస్ చేయడానికి అటు తీసుకోవచ్చు. ఈ చిన్న స్టాండ్ అయ్యేసరికి హైట్ కావాల్సి వస్తుంది ఏదైనా. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తా స్టాండ్. అలా వీడియోస్కి ఇక అన్నీ కొన్ని అంటే ఫస్ట్లో ఇంత ప్రిపరేషన్ ఏమి ఇవ్వలేదు నేను. ఇంకా అలానే తీసా కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ కొంచెమైనా ఉండాలి. ఇప్పుడైతే దోశలు వేసా. నా వాయిస్ కూడా చేంజ్ అయింది కదా ఈ జలుబు వల్ల. ఈ వాయిస్ నిన్న కొంచెం ఇచ్చిన, ఈరోజు కొంచెం. ఎన్ని డేస్ పడుతుంది చూడండి వాయిస్ ఇవ్వడానికి. మా పిల్లలతో అస్సలు కలవట్లేదు అనమాట. అందులో నాకు కూడా చాదగాట్లేదు. పడుకున్న అసలుకి 2 డేస్ అవుతుంది నిద్ర లేక. ఫుల్ తలనొప్పి. అసలు నాకు తలనొప్పి లేదు కానీ తలనొప్పి ఫుల్గా అనమాట. అందుకని ఏది ఆపినా అమ్మ వీడియోస్ డైలీ ఒక్కటన్నా పోస్ట్ చేయాలి. లాంగ్ వీడియో వాచ్ అవర్ తగ్గిపోద్ది మళ్ళీ అని భయం వేసి ఇంకా ఓపే చేసుకొని చెప్తున్నా వాయిస్ అయితే. మేము ఎక్కువ ఆనియన్ దోశ, ఎగ్ దోశ తింటాం. నాకైతే ఆనియన్స్ మా ఆయన అలవాటు చేసిండు అనమాట బాగా ఆనియన్ దోశ. అలా ఆనియన్స్ వేసుకుంటే తినబుద్ధి అవుతుంది. ఆనియన్ దోశ వేసా. మా హ్యాపీ గాడికి అయితే ఆనియన్స్ వద్దంటుండు, నాకైతే ప్లెయిన్గానే కావాలి మమ్మీ అంటుండు. సరేలే డాడీ నీకు ప్లెయిన్గానే వేస్తాలే, మేమే వేసుకుంటాం ఆనియన్స్ అని చెప్తున్నా. ఇంకా కింద అయితే ప్లేట్స్ తీస్తున్నా, మా ఆయనకి వేసించాలి కదా అందుకోసం చెప్పేసి. గరిట అవన్నీ నేను మర్చిపోతున్నా, గరిట కూడా తీసుకోవాలి కదా అని మళ్ళీ గరిట కోసం మళ్ళీ దోలాడి తీసా అనమాట. ఇంకా ఆనియన్ దోశ అయితే వేసిస్తా. మా ఆయనకి చాలా ఇష్టంగా తింటుంటాడు దోశ, ఇడ్లీ, టిఫిన్సే బాగా. టిఫిన్స్లోకి ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా కుమ్మేస్తాడు అనమాట. అలా కుమ్ముతాడని కూడా ఒక్కొక్కసారి నాన్ వెజ్ కర్రీ ఉన్నా సరే ఇయ్యను. ఎందుకంటే ఏదైనా లిమిట్గా కదా, మళ్ళీ ఎక్కువ తిన్నా సరే మళ్ళీ అరగదేమో వేడెక్కువైతే అని చెప్పేసి ఇయ్యను. ఇంకా ఇప్పుడు ఈ మధ్య చికెన్ చేసినప్పుడు బాగా మజ్జిగ కూడా కలుపుకొని తాగుతున్నాం. నాకే కాళ్ళు అయితే ఫుల్ వలుగుతున్నాయి, చూసి తడుచుకుంటారు కూడా. బ్లడ్ వస్తుంది నిజంగా, పాదాలన్నీ పలిగి అంత వేడుంది నాకు.
అందుకని నేను కూడా తగ్గించేసా మొత్తానికైతే. ఇంకా అనుకున్నాం కదా ఇక నాన్ వెజ్ తినొద్దు చేయొద్దు అని, ఏదో అలా ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నా. మా హ్యాపీ గడ్ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. నేను వీడియో తీసుకున్నాను, మనశ్శాంతిగా తీసుకొని వాయిస్ ఇస్తున్నా చూడండి, ఉరికొచ్చి ఏదో ఒకటి చెల్లి నా మీద ఊస్తుంది మమ్మీ అంటాడు. అది ఊస్తే నువ్వేం చేస్తున్నావు, ఉయ్యొద్దని చెప్పండి, నేను చెప్తుంటే వినట్లేదని అంటున్నావు. నేను ఒక్కసారి గద్దెయాకనే ఏడ్చిద్ది మళ్ళీ, అందుకోసం చెప్పేసి ఏడిపిదలుచుకోక ఇక ఏం కాదులే డాడీ నువ్వే వాటి పక్కకెళ్ళి ఆడుకోపో అంటున్నా. సరేలే మమ్మీ అంటుండు. నాకు మమ్మీ అని ప్లేట్లు తీసుకుంటున్నారు ఇద్దరు. సో మీ పిల్లలు కూడా ఇంతేనా, ఊకల్లరి చేస్తారా? మా వాళ్ళు అయితే మరీ ఎక్కువ అవుతుంది మాకైతే, అసలుకి గోల గోల చేస్తున్నారు ఇద్దరైతే. ఇంకా అలా ఫస్ట్ అయితే మా ఆయనకే వేసిచ్చా. ఆనేందో వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, ఆనేందో చల్లారాక అంతేం టేస్ట్ అనిపించదు, ఆ వేడి మీదనే సూపర్ ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు ఈ టాప్ ఎలా ఉందో మీరైతే చెప్పాలి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే పర్లేదు, బాగానే ఉంది. కాటన్ అనమాట, ప్యూర్, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా పాలు కూడా పెట్టా ఇండక్షన్ మీద, ఎందుకంటే ఇక పిల్లలకి ఇక కొంచెం అన్నకి పాలు, పిల్లలతో పాటు నేను కూడా తాగుతున్నా ఈ మధ్య. టీ చాలా వరకు తగ్గించేసా, కాకపోతే టీ లేకపోతే కలవదు. అప్పుడు 4-5 సార్లు తాగేది రోజుకి, ఇప్పుడు అలా కాదు, ఒక్కసారి ఈవినింగ్, అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అంతే. ఇంకా మధ్యలో మా పాపకు పోస్తూ మా ఓడికి పాలు పోస్తూ ఇక నేను కూడా తాగుతూనే ఉన్నా. కింద అంతా క్లీన్ చేయాలి, నాకు అసలు అంతా చిరాకు ఉంది. ఫ్రిడ్జ్ కడిగేసా అనమాట, కూరగాయలు వేసుకునేది ఇవన్నీ ఆ రోజు మొత్తం తీసి అక్కడ పెట్టేసి అవి తీద్దాను అనుకున్నా, మర్చిపోయా. అంటే లోపల పర్లేదు బాగానే ఉంది, అన్ని సర్దేసా, కానీ ఈ పైపైన తీసి సర్దాలన్నమాట మొత్తం. అలా ఫస్ట్ చూడగానే ఎవరి లుక్ అయినా కిచెన్ వైపే పోద్ది, కాబట్టి కిచెన్కి కింద అంటే డోర్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడే చూస్తున్నారు. అందుకని చెప్పేసి అక్కడ మొత్తం క్లీన్గా ఉంచుదా, నేను ఏం పెట్టొద్దు అనుకుంటున్నా, మనకు అడావిడిలో అన్నీ పెట్టేస్తున్నా. చూడండి 2 గిన్నెలు ఉన్నాయి, అదేమో వాటర్ కాబెట్టేది, ఇండక్షన్ మీద స్టీలే కాబట్టి దాంట్లోనే కాబెడతాను నీళ్ళు, పిల్లలకైనా మాకైనా సరే. ఎప్పుడైనా కాదు అనుకుంటే స్టీల్ బిందె ఉంటుంది కదా, నాకు ఇంక అంత పెద్దవి లేవు కాబట్టి స్టీల్ బిందె వేస్తా అనమాట. మా పాపకి ఇంకా కొంచెం కావాలంటే మళ్ళీ పెట్టేసి ఇస్తున్నా. ఇంకా కర్రీ కూడా అయిపోయింది, ఆ కోసం పాలకూర తీసా కదా పక్కకి, ఇంకా కర్రీ కూడా అయిపోయింది అనమాట. ఇంకా అలా వంట చేసేటప్పుడు అంతా గత్తర ఉంటుంది, కానీ వంట అంతా అయిపోయిన తర్వాత క్లీన్గా మొత్తానికైతే మొత్తం తీసి సింకులు వేసి అది మొత్తం క్లీన్ చేస్తా ఫస్ట్ బండ. నాకు అది ఎలిజిబుల్గా ఉండాలన్నమాట, నాకు ఎట్లా అంటే కంఫర్ట్గా నేను ఏది కొయ్యాలి ఏది పెట్టాలనుకుని అలా పెట్టేటట్టు ఉండాలి, లేకపోతే చిరాకు అనిపించింది. అప్పుడు వీడియో ఆఫ్ అయింది చూసారు కదా, మళ్ళీ వీడియో ఆన్ చేసా, ఇంకా ఆఫ్ అయింది కదా, ఇక ఏమోలేదు, నేను అప్పటి వరకు కూడా చూసుకోలే, నేను ఇంకా వీడియో రన్ అవుతుందిలే అనుకుంటున్నా. ఇంకా అందరికీ వేసా, లాస్ట్కి అయితే నేను నాకు కూడా వేసుకుంటున్నా 2 దోశలు, అంటే మనిషికి 2 వచ్చినాయి అనమాట. 2 ఒకవేళ రాకపోయినా సరే 2 వేద్దును, ఎందుకంటే టిఫిన్ తీరినే తినాలి, ఎక్కువ కూడా తినకూడదు కదా. మేమేమో కర్రీ కంటే ఎక్కువ చట్నీ తింటా, మా ఆయన రైస్ కంటే ఎక్కువ కర్రీ తింటాడు అనమాట. నేను కూడా ఇక అలానే అలవాటు చేసుకుంటున్నా, కర్రీయే ఎక్కువ తినాలంట. అన్నం ఎంత ఉందో దానికంటే డబుల్ కర్రీ ఉండాలంట, కాకపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత సాధ్యం కాదు కాబట్టి ఏదో చట్నీ వరకైనా అడ్జస్ట్ అయ్యానని. మా ఆయనకి అసలు కాంప్రమైజ్ కాడు, చాలా ఎక్కువ కర్రీ తింటుంటాడు. అందుకే ఒక్కొక్కసారి ఉదయం సాయంత్రం 2 సార్లు చేస్తా కర్రీ, లేకపోతే ఇక పచ్చళ్ళు ఉంటాయి, పెరుగు ఉంటుంది కాబట్టి ఇంకా దాంతో అలా నడిపించేస్తాం అనమాట. సో ఇదనమాట ఇంకా నా టిఫిన్ వచ్చేసి. నచ్చితే కనుక పాలు పెట్టా, పాలు కూడా కాగినాయి, ఇక చల్లారితే తాగి పడుకోవడం. మా హ్యాపీగా ఇప్పటి వరకు స్కూల్లో వేసిన కానీ హోంవర్క్ రాయకుండా పోయి బయటకి వెళ్ళి పెట్టిండి, ఇప్పుడు హోంవర్క్ రాస్తుంది ఈ టైంకి. వాడిని ఆమె డిస్టర్బ్ చేయడం మళ్ళీ. సో ఇదే ఫ్రెండ్స్, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, ఓకేనా? బై బాయ్, థ్యాంక్ యూ, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు మమ్మీ.